మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా విశాఖలో క్షత్రియ యూత్ వింగ్ చేపట్టిన ఉచిత కంటి పరీక్ష మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఏటా యూత్ వింగ్ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాల్లో భాగంగా భారీ స్థాయిలో నిర్వహించిన శిబిరానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కంటి పరీక్షలకు హాజరైన ప్రజలు వారి కంటి సమస్యలను తెలుసుకుని వైద్యుల సూచనలు తీసుకున్నారు. సామాజిక స్పృహతో ప్రజల సంక్షేమంపై ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేపడుతున్న క్షత్రియ యూత్ వింగ్ సభ్యులు అందిస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు. సేవా కార్యక్రమాలతో మన్యం వీరుడికి ఘన నివాళి అర్పిస్తున్నట్లు క్షత్రియ యూత్ వింగ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గణపతిరాజు పృథ్వీ, సెక్రటరీ శ్రావణ్ వర్మ, సంతోష్, అభిరాజ, స్టేట్ యూత్ మాజీ ప్రెసిడెంట్ ప్రవీణ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా క్షత్రియ యూత్ వింగ్ ఆధ్వర్యంలో క్షత్రియ సంక్షేమ సమితి క్షత్రియ పరిషత్తులో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఫ్రీ ఐ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇది గత 15 సంవత్సరాలుగా మా యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఇది ఎంత సక్సెస్ గా జరగడం మా యూత్ వింగ్ సపోర్ట్ తో ప్రెసిడెంట్ పృథ్వీ, శ్రావణ్, మిగిలిన టీం అంతా కూడా బాగా సపోర్ట్ చేసి ఈ 129వ జయంతికి 129 బ్లడ్ యూనిట్లు తీసుకుని ఆ స్వతంత్ర విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుకి ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీరుడికి మేము దేశం కోసం చేసి ఇది చిన్న బ్లడ్ అయినా అది నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మా యూత్ వింగ్ గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐ క్యాంపు కూడా విజయవంతంగా జరుగుతున్నది. 150 మంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అలాగే ఐ క్యాంప్ కూడా మామూలుగా జనరల్ గా ఐ క్యాంప్ పెడితే 40-50 మంది వస్తుంది. ఇవాళ 100 మందికి ఐ క్యాంప్, ఫ్రీ ఐ క్యాంప్ నడుస్తుంది. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గురించి 2 ఇయర్స్ బ్యాక్ నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ రాష్ట్రపతి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా మాకు హైదరాబాద్ రాజ్నాథ్ సింగ్, షెకావత్ లాంటి మినిస్టర్లు వచ్చారు ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా. ఇది ఆ సందర్భంలో సగం మంది మా కార్యక్రమానికి సగం మంది అక్కడికి వెళ్ళారు హైదరాబాద్. 100 మందిలో ఉన్న దాంట్లో కూడా 150 మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ 150 మంది అంటే చాలా చిన్న విషయం కాదు. అది ఓన్లీ ఆ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు ఆ వీరుడికి మేము ఇచ్చే చాలా గుర్తింపుగా మేము భావిస్తున్నాం. ఆయన ఈ మన దేశానికి, మన రాష్ట్రానికి ఆయన గుర్తింపు తెచ్చిన వీరుడు. ఆయన స్మరించుకుంటూ మేము బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి మేము సంవత్సరానికి 2-3 సార్లు బ్లడ్ ఇస్తాం. ఆయన స్మరించుకుంటే ఈ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం ఇది 15వ సారి. మేమైతే ఒక్కొక్కరు 23 సార్లు, 25 సార్లు అందరూ ఇచ్చాము. నా పేరు గణపతిరాజు పృథ్వీరాజు, క్షత్రియ యూత్ వింగ్ విశాఖపట్నం ప్రెసిడెంట్ అండి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారు 128వ జయంతి పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అలాగే మరియు ఐ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఇది మేము 15 సంవత్సరాల నుంచి ఈ బ్లడ్ క్యాంప్, నెక్స్ట్ ఐ క్యాంప్ ఇయర్ నుంచి కూడా మేము ఐ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి ఐ క్యాంప్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినా మాకు అనేక స్పందన వస్తుందండి. ఐ క్యాంప్ కూడా సక్సెస్ అవడం ఇదండి. ఇది కాకుండా మేము ప్రతి ఇయర్ కూడా లైవ్, ఇది ఓన్లీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జూలై 4 ప్రతి సంవత్సరం కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. అలాగే అది కాకుండా ఎవరికైనా పేషెంట్స్ కి లైవ్ కావాలంటే ఎప్పటికప్పుడు లైవ్ ప్రతి వారానికి మాకు 2-3 రిక్వెస్ట్ వస్తాయి. ఆ రిక్వెస్ట్ లో మేము ప్రతిదీ కంప్లీట్ చేసి అందరికి మేము మా విప్లవ వీరుడికి మా తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నామండి.